హాయ్! అందరెలా ఉన్నారు? బావున్నారా? నేను బావున్నాను. వెల్కమ్ టు చిన్నాస్ కిచెన్. అదేం లేదండి. 3 డేస్ నుంచి ఫుల్‌గా జలుబు చేస్తుంది. ఒక సైడ్ అంతా నొప్పొస్తుంది. అందుకనేసి కారంగా ఏమైనా తినాలనిపించింది. ఎటువంటి స్మెల్ తెలియట్లేదు. ఎటువంటి టేస్ట్ తెలియట్లేదు. కొంచెం కారంగా తింటే ఏమన్నా కొంచెం బావుంటుందనేసి మా హస్బెండ్‌కి చికెన్ తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చిచ్చాడు. ఏమనకుండానే తెచ్చిచ్చాడు. కానీ దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. దాని లోపలున్న రెడ్ కలర్‌లో ఉండే ఒక చిన్న ఫ్యాట్ లాంటిది ఉంటది కదా! దాన్ని తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని, దాన్ని మంచిగా చేసుకోవాలి. మనకి ఎంత బాలేకపోయినా ఆ కిచెన్ గబ్బుగా ఉన్నప్పుడు చూస్తే దాన్ని అలా వదిలేయాలనిపించదు. అలా అనేసి మా ఇంట్లో వాళ్ళు చెయ్యరని చెప్పానండి. మా హస్బెండ్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. తను అన్ని పనులు చేస్తాడు. ఈ పని లేదు, ఆ పని లేదు అనకుండా నాకు అన్నీ చేసి పెడతాడు. ఒక్కటని కూడా కాదు. ఎటువంటి నామోషీ లేకుండా నేను మగాడిని గదా! నేను భర్తని గదా! అనే ఒక ఆలోచన అనేది లేకుండా తను చక్కగా నాకు అన్నీ ఏది కావాలన్నా చేస్తాడు. ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి తప్పదు చేసుకోవాలి. అలా అని కూడా కాదు. తను చేస్తాడు. తను నాకు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి చేస్తూనే ఉంటాడు హెల్ప్. ఆ విషయంలో తన మీద నేను ఎటువంటి వంక పెట్టకూడదు. అంత మంచివాడు. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా తనే చేశాడు అంత హెల్ప్. నా 7th మంత్ వరకు తననే చూసుకుంటూ వచ్చాడు. నా అంట్లు తోమడం గానీ, నాకు ఫుడ్ చేయటం గానీ, సమస్తం తను మాత్రమే చేస్తూ వచ్చాడు. ఏంటక్కా మీ ఆయన్ని అంతలా ఎక్కిపెట్టేస్తున్నారని మాత్రం అనకండి. వాస్తవం చెప్తున్నాను నిజం కాబట్టి. అబద్ధం చెప్పాల్సినంత పని లేదు కదా! హస్బెండ్ గురించి సరే. అది అలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువైతుంది. దాన్ని మనం చేసుకునే ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువేసుకొని దాంట్లో చికెన్ ఏసేసి మంచిగా నీట్‌గా కడుక్కున్న చికెన్ తీసుకెళ్ళి దానిలో ఏసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అంటే ఆ ముక్క ఆయిల్ అయితే ఎక్కువ తొందరగా ఉడికిపోతుంది చికెను. బాగా ఏయించుకొనేసి చికెన్‌ని దాంట్లోనే అది ఏగుతుంది అనుకున్న టైంలో పక్కన మనము అల్లం పేస్ట్, ఆనియన్ పేస్ట్, టమోటా పేస్ట్, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి పేస్ట్ చెయ్యను. అలానే చీలికలు చేసేసి ఏసేస్తాము. ఆనియన్ పేస్ట్, టమోటా పేస్టు, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ విడివిడిగా ఏసుకోవాలనమాట 3. విడివిడిగా చేసుకొని వాటిని మిక్సీ కొట్టుకునే దానికంటే మనము వాటిని తురుముకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఏగినప్పుడు కొంచెం మనకి టమాటా అదే విధంగా ఆనియన్ తగులుతూ ఉంటుంది. కొంచెం పంటికి అది చాలా బావుంటుంది టేస్ట్ ఫ్రైలో. అలా దానిలో ఆనియన్స్, అల్లము ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. చూసారా నేనెలా ఉన్నానో పిచ్చి దానిలాగా. అంతేనండి. జలుబు చేసింది ఫుల్‌గా అలా ఉంది. తప్పలేదు కాబట్టి. మనం తప్ప ఇంకెవరు చేసుకోలేరు. తను నా హస్బెండ్ ఏమో జాబ్ చూసుకుంటూ ఒక పక్కన అట్లానే టెన్షన్‌లో తిరుగుతూ మళ్ళీ తను అడిగే దానికంటే అడిగితే చేస్తాడు. కానీ అడిగి మళ్ళీ తనని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి నేనే చేసుకుంటున్నాను. చూసారా ఎంత బావుందో చికెన్ అసలు. అది అలా ఏగుతుంటే స్మెల్‌కి ఎంత బావుందంటే అంత బావుందండి. చాలా స్పైసీగా మంచిగా ఉంది. చేస్తూనే ఉన్నాను. మా హస్బెండ్ దాంట్లో 2, 3 ముక్కలు తీసుకొని తింటూనే ఉన్నాడు కంటిన్యూగా. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి చేసేంత ఓపిక లేదు. అందుకని ఒకేసారి మధ్యాహ్నం భోజనమే చేసేసాను. అయితే చూసారా ఎంత బావుందో చేస్తుంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! బాయ్. చాలా బావుంది.